నిన్న మహాధర్నా జరిగింది. ఏది? నిరుద్యోగులది. ఈ నిరుద్యోగుల మహాధర్నా జరిగింది. హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ పేరుతో నిన్న ఈ మోతీలాల్ నాయక్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నా వార్త ఎన్ని పేపర్లలో వచ్చింది? వీళ్ళు ఏమంటున్నారు? జూన్ 2వ తేదీన నోటిఫికేషన్స్ విడుదల చేయండి అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేశారు. ఇప్పుడు మీరు ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారు, పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వలేదు. మీరు చెప్తున్న లెక్క కూడా అంతా తప్పుడు లెక్క. జంబో డిఎస్సి అన్నారు, అది రాలేదు. ఇంకా రకరకాల పోస్టింగ్లు అవి రాలేదు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. సో సరైన రీతిలో ఇమ్మీడియట్గా మీరు చెప్పిన హామీని మీరు నెరవేర్చండి అని చాలా శాంతియుతంగా నేను కూడా వెళ్ళిన అక్కడికి. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ఎన్ని పేపర్లు రాసినాయండి? ఇది ఒక్క పేపర్లని వాడుతుందా? ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడు మెయిన్ పేపర్లో ఇవి వాడుతున్నదా? ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్స్ ఇవ్వడమే గొప్ప గగనం. వాళ్ళకు కూడా చాలా లేట్గా పర్మిషన్స్ ఇచ్చిర్రు. రాత్రి 10-11 గంటలకి పర్మిషన్స్ ఇచ్చిర్రు, సంతోషం. ఆడ ధర్నా ప్రశాంతంగా జరిగింది. మరి అంత పెద్ద ధర్నాకి అందరూ హాజరయ్యారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఆర్ కృష్ణయ్య గారు కూడా హాజరయ్యారు, ఒక బీసీ నాయకుడిగా. మరి దాని ఆ వార్త ఈనాడు ఆయన కనబడలేదా? ఇది ప్రజల కోసమా? ఈ పత్రికలు ఎవరి కోసం? ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? ఆంధ్రజ్యోతిలో కూడా రాలి. ఈయనకు అవసరం లేదా? ఈయనకి ఏమైనా కవిత కాంగ్రెస్లకు పోతుంది, కవిత వాళ్ళతో మాట్లాడింది, బీజేపీలు ఇంకోటితో మాట్లాడింది, ఇది తప్ప ఈ వార్తలు కనబడాయి నీకు ఇష్యూస్ గురించి. స్వేచ్ఛలో రాసిరా ఇందులో ఈ వార్త వచ్చిందా? ఇది లోపల ఎక్కడైనా వేసామనంటే లోపల వేయడానికి కాదు కదా, మెయిన్ పేపర్లో రావాలి కదా. ఇది వెలుగులో వచ్చిందా? అన్ని పొలిటికల్. ఈయనది ఎందుకండి? ఇది పనికిరాని ముచ్చటి. ఇది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఆయనతో అయ్యేదే లేదు. గిడ క్రికెట్ వార్త, ఐపీఎల్ వార్త రాసిరు తప్ప వెలుగులో కూడా లేదు. దిశలో ఉందా ధర్నా గురించి? వీళ్ళు కూడా రాయలే ఒక్క వార్త కనీసం. ఎందుకు ఈ పేపర్లు? శనార్థి తెలంగాణ రాసిందా? 31 కదా ఇవాళ. వీరమల్ల గురించి రాశారు వీళ్ళు. ఏది? వీళ్ళు కూడా రాయలే, ఇక్కడ కూడా లేదు. ఆదాబ్ హైదరాబాద్ రాసిందా? వీళ్ళు ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్లో కూడా ఈ వార్త లేదు. మరి దేనికి? మరి నమస్తే తెలంగాణ రాసిందా? ఓ నీ అమ్మ, ఈడు కూడా ఇంత ఘోరమే. ఇది అపోజిషన్లో ఉన్న పేపర్ కదా, ఇది ఈ కేసీఆర్ పేపర్ కదా, మరి దీంట్లో కూడా రాలే. ఎంత ఘోరం! ఈయన ఇంత పెద్ద మొహం, ఈయన అధికారంలో ఉన్నాడా? ఈయన కోటేసి గీటేసి ఆడ కూర్చొని మా తెలంగాణ అద్భుతం రండి పెట్టుబడులు పెట్టి, నీ మాట ఎవడు వింటాడా? అసలు నీకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వేమైనా మంత్రివర్గంలో ఉన్నావా, లేకపోతే నువ్వేమైనా గవర్నమెంట్ నడిపిస్తున్నావా? నువ్వు ఒక అపోజిషన్ లీడర్ కూడా కాదు కదా. మరి ఈ నమస్తే తెలంగాణలో కూడా రాయలేదంటే ఇక మీరు నిరుద్యోగుల పక్షాన మీరు ఏమున్నట్టు? ఒక్క పేపర్లో ఈ వార్త రాలే, ఒక్క పేపర్లో. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ న్యూస్ పేపర్లు రాజకీయాలకు తప్ప దేనికి పనికిరావు. బ్యాక్ సైడ్ వచ్చింది. ఏళ్ళ బ్యాక్ సైడ్ వచ్చింది నమస్తే తెలంగాణ. బ్యాక్ సైడ్ వస్తే ఎట్లా? ఇది మెయిన్ పేపర్లో రావాలి కదా, వెనకాలేడు వచ్చింది. అమెరికాలో డల్లాస్ వార్త రాసుకున్నాడు ఈ పార్టీ గురించి. బ్యాక్ సైడ్ అంటే ఏడొచ్చింది వెనకాల. గిట్ల తయారయ్యేందండి, నాకు అర్థం కాదు. గింత ఘోరమా ఈ పేపర్లు? ప్రజల కోసం, నిరుద్యోగుల పక్షాన, లేకపోతే తెలంగాణ పక్షాన నిలబడుతున్నాయా, లేకపోతే మీకు ఓన్లీ రాజకీయమే కావాలనా? అదొకటే పేపర్ కాదు, అన్ని పేపర్లు వేస్ట్ పేపర్లు. నమస్తే తెలంగాణలో ఎక్కడొచ్చింది? లోపల పేజీలోనే అడగట్లా. మెయిన్ హెడ్డింగ్లో, మెయిన్ పేపర్లో రావాల్సిన అవసరం ఉందా లేదా? అన్ని దొంగ పేపర్లే, సెల్ఫిష్ పేపర్లు.
లాస్ట్ పేజీలో వచ్చిందట. అవసరం లేదు లాస్ట్ పేజీలో ఎందుకు, మెయిన్ పేపర్లో ఎందుకు రాదు? అపోజిషన్లో ఉంటే స్టేట్ గురించి చెప్పొద్దా? చెప్పొచ్చు కానీ ఆడెందుకు ఆ డ్రామా? ఇప్పుడు ఆయన ఆనాడు ఆయన ఏం చేసినో చెప్పాలి కదా. నీతి నిజాయితీగా మాట్లాడే జర్నలిస్టు చూపించండి. ఇప్పుడు బేసిక్గా జర్నలిస్ట్ అది కాదండి, అక్కడ మేనేజ్మెంట్లో అనాలి మనం, మేనేజ్మెంట్ల గురించి మాట్లాడాలి మనం. నిరుద్యోగుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, అందుకే మేము అందరం యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతున్నాం. ఇక అది అంతకుమించిన ఆప్షన్ లేదు. ఏదైనా హీరోయిన్ గురించి అయితే ఫుల్ నింపేవాళ్ళట. అవును, ఇప్పుడు హీరోయిన్ గురించి లేకపోతే కొంచెం అందంగా కనబడే వాళ్ళు ఉంటే ఈ పేపర్లు నిండిపోతాయి. న్యూస్ పేపర్ వాళ్ళకి దమ్ము లేదు. అన్న మీరే న్యూస్ పేపర్ పెట్టండి, పెడదాం, ఒక 5-6 నెలల్లో పేపర్ తయారవుతుంది, దానికి కొంచెం పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి. డిజిటల్ పెట్టండి అన్న, డబ్బులు ఇస్తే రాస్తారు వాళ్ళు. ఒకప్పుడు న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యాక అమ్ముడుపోయేది, ఇప్పుడు ప్రింట్ అయ్యే ముందే అమ్ముడుపోతుందట. అబ్బా భలే ఉంది. ఈ పేపర్లు ప్రభుత్వానికి తప్ప ప్రజలకేం ఉపయోగం లేదు. దట్ ఈస్ ద రీజన్ బీఆర్ఎస్ గాన్. ఛానల్స్, పేపర్స్ పొలిటికల్ లీడర్స్ వే. సో వారికి సపోర్ట్గా న్యూస్ వస్తాయి. సాక్షి నమస్తే ఎవడైనా చదువుతాడా? సాక్షి పేపర్ నమస్తే తెలంగాణ ఎవడైనా చదువుతాడా అని అంటున్నారు. తీన్మార్ మల్లన్న ఏం చేస్తున్నారు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. బాయ్కాట్ ఆల్ పేపర్స్. ఒక బీసీ హాస్టల్ లేదు అన్న షేమ్. బాయ్కాట్ ఆల్ పేపర్స్. ప్రజా సమస్యలు పత్రికలు మర్చిపోయి కొన్ని సంవత్సరాలైంది. ఆంధ్రజ్యోతి లోపల పేజీలు ఎందుకు రాయాలా అంటే ఎవడు చూడొద్దనా? మెయిన్ పేజీలు ఎందుకు రాదా వార్త? ఒకటే ఒక ధర్నా జరిగిందాడు, ఇంకోటి రెండో ధర్నానే లేదాడు మన ధర్నా చౌక్లో. మీకు ప్రతి న్యూస్ పేపర్కి, ప్రతి ఛానల్కి ధర్నా చౌక్కి ఒక స్ట్రింగర్ ఉంటాడు ఆ ఏరియాకి. ఆ ఏరియా రిపోర్టర్ జెన్యూన్గా ఆ వార్త రాసి పంపించి ఉంటాడు కదా, ఖచ్చితంగా 100%. నేను ఆడనే ఉన్నా కాబట్టి చెప్తున్నా, నేను అన్ని పేపర్లు వచ్చి ఆ ధర్నా నడుస్తుంటే ఆ ధర్నాని ఆపి ఒక సైడ్ కూర్చోబెట్టి ఒక ఫోటో తీసుకొని వాళ్ళు వార్త రాసి పంపించారు. ఇందులో జర్నలిస్టుల తప్పేం లేదు, మేనేజ్మెంట్లో తప్పున్నది. లోపల పేజీలో వేయడం ఏంది ఇది? లేదా ఆడ ఒక 10 ధర్నాలు జరిగినాయి, 10కి ఎట్లేస్తామని అనుకున్నప్పుడు లోపల పేజీలు వేసారంటే ఒక అర్థం ఉన్నది. తెలంగాణలో లేకపోతే ఒక జిల్లా గురించి అడుగుతున్నారు, అదేమన్నా ఒక ప్రాంతం గురించి మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల అంశం చాలా పెద్ద అంశం ఇది. ఆ నిరుద్యోగుల అంశం మీద నోటిఫికేషన్లు ఏవి జూన్ 2వ తేదీని ఇవ్వాలని డిమాండ్తో ఒక ధర్నా జరిగితే కనీసం దాన్ని రాసే దిక్కు లేదు. న్యూస్ పేపర్లు ఏముందన్నా యూట్యూబ్ ఛానల్ కూడా అమ్ముడుపోయినాయి. పోవచ్చు, కొంతమంది పోతారు, అన్నిట్లో అందరూ ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండాలని ఏముంది అక్కడ? తీన్మార్ మల్లన్నకు బీసీ గురించి తప్ప ఉద్యోగుల గురించి వద్దా? అందులో కూడా ఉద్యోగులు ఉన్నారు కదా. న్యూస్ పేపర్ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ గురించి అవసరం లేదు, యూత్కి జాబ్స్ వస్తే వాళ్ళకి న్యూస్ ఏం ఉండదు కదా. ఇక రఘు గారు నైస్ షర్ట్ పోచంపల్లి కదా. అవును. ఎస్టర్డే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అది మా రెస్పాన్సిబిలిటీ, రావాల్సిన అవసరం ఉంది, రావాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. సో ఇది లోపల పేజీలో రాశారా? లోపల పేజీలు ఎక్కడ ఉన్నది? ఆంధ్రజ్యోతిలో ఉందా? ఏ పేపర్లో ఉందా? అసలు ఏమన్నా చూసిరా ఎవరన్నా? నాకైతే కనబడలేదు. మరి ఏమన్నా ఉంటే చిన్న ఇంత వార్త ఏమన్నా ఉంటే ఉండాలా. ఇవి ఏడాన్ని వెతకాలి ఇది లోపల.